దేవుడు చెప్పే పని నీకు పిచ్చిదానిలాగా అనిపించవచ్చు, పిచ్చి పనిలాగా అనిపించవచ్చు, కానీ తల వంచి నువ్వు లోబడి చేస్తేవేని నువ్వు విభ్రాంతి నుండి ఒక మహా అద్భుతాన్ని చూస్తావు. అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి, అసాధ్యంగా అనిపిస్తాయి. ఇట్లట్లా ప్రభువా ఇది ఎలా సాధ్యం అని అనిపిస్తుంది నీకు. అయినా సరే అడ్డు చెప్పకూడదు. అయినను నీ మాట చొప్పున నేను చేస్తా తండ్రి. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఆయన మాటలు మరీ పిచ్చితనంగా అనిపించవచ్చు నీకు. మనం దేవుడి చిత్తం ఎంతవరకు వింటామో తెలుసు, ఎంతవరకు చేస్తాం. మనకు కంఫర్ట్గా ఉన్నంత వరకు చూస్తాం. మనకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ప్రభువా అది కొంచెం కష్టం నాయనా అని మనం దేవుడికి ఎదురు వస్తుంటాం. జీవితాలు ఇలా ఉంటాయి. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నిలబెడతాను, నా మాట చొప్పున చేయటానికి నీ మనసుని బలపరుచుకో, దృఢపరుచుకో. నేను విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టు, నేను చేపట్టమన్న దాన్ని చేపట్టు. నువ్వు ఎందుకు నిలబడవో, ఎందుకు గెలవవో, ఎందుకు రాణించవో, ఎందుకు